మ్యామ్ బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అయితే సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు ఒక మహిళ పట్ల అంటూ కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది, కేసు పెట్టడం కూడా జరిగింది. సో ఈ కేసులో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అంటే ఎంతో కొంత ఆధారాలు ఆవిడ ఇబ్బంది ఎఫ్ఐఆర్ చేయరు. అవును. పిలిచి మాట్లాడతారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసేలోపు. మాట్లాడితే మరి ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆయన ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందనప్పుడు, అలాగే ఈవిడిచ్చిన ఆధారాలు సంతృప్తి కలిగినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈయన ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని చెప్పి హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. అది మరి ఈరోజు విచారణకు వస్తో రాదో తెలియదు. ఒకవేళ క్వాష్ అవ్వలేదు అనుకోండి, ఓకే, ఇప్పుడు దానిలో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్ అనుకోండి, ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసేసి ఛార్జ్ షీట్ వేస్తారు. ఆయన అప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతారు. అదే ఒకవేళ 7 సంవత్సరాలు పైబడిన సెక్షన్ ఉందనుకోండి, దాంట్లో మనం ఇంకా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చూడాల, దాటింది ఉంది అంటే కనుక ఆయన అరెస్ట్, ఈలోపు క్వాష్ అవ్వకపోతే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అంటే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు, అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ ఇస్తారు 14 days. ఇప్పుడు ఉదయ కృష్ణారెడ్డికి ఇచ్చినట్టు ఇస్తారు. ఇది జనరల్గా ప్రొసీజరు. అసలు కేసులోకి వస్తే ఒక మహిళ మీడియాలో పనిచేస్తారట. ఆవిడ ఈయన దగ్గర ఏదో ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఈయన ఆవిడతోటి మాట్లాడి సరే ఒక పర్సనల్ టచ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను సెటిల్ చేస్తాను, నీతో యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాను, అది ఇది, అలాగే నేను పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి ఒక ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చాడు ఆయన. నాతోటి యూట్యూబ్ ఛానల్ పెట్టించలేదు, పెళ్ళి చేసుకోలేదు అని చెప్పి ఆవిడ కేసు పెట్టింది. మరి ఇప్పుడు ఈ కేసులో నిజాలు ఎంతవరకు అని మీరు అడిగారు. ఈ నిజాలు అంటే ఎలా ఉంటుందంటే, అసలు ఏ బేసు లేకుండా ఎవరి మీద కేసు పెట్టలేరు, ఏదో ఒక బేస్ ఉండాలి. ఈమె ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళిన తర్వాత ఆయన ఈమెను ప్రలోభ పెట్టుండొచ్చు, అదేదో అవ్వకపోతే ఈవిడ ఇప్పుడు కేసు పెట్టుండొచ్చు. కానీ వీరిద్దరికి ఎంతో కొంత పరిచయం ఉంది అనేది అయితే మటుకు ఎస్టాబ్లిష్ అయ్యింది. అవ్వందే అక్కడ ఎఫ్ఐఆర్ చేయరు. ఈమె పిటిషన్ ఇవ్వగానే పిలిచి అతను మాట్లాడిన దాని ప్రకారం ఇది ఎఫ్ఐఆర్ చేసే విషయం లేదు ఇందులో అని చెప్పి మీరు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటారా, లేదు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటావా అని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతారు. అమ్మాయి ఇందులో ఏమి చేయటానికి లేదు అని చెప్పి, అలా ఏమీ లేదు అంటేనే ఎఫ్ఐఆర్ దాకా వచ్చింది అంటే ఎంతో కొంత బేస్ ఉన్నట్లే. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, వీళ్ళు బాగున్నంతసేపు బాగుంటున్నారు, ఏదన్నా తేడా రాగానే లైంగిక వేధింపులు అని చెప్పి ఇష్టపూర్వకంగా వచ్చి కూడా లైంగిక వేధింపులు అని చెప్తున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మనము దీనిలోకి తరచి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, అసలు ఆయనకి భార్య పిల్లలు ఉండే ఉంటారు. అసలు అతను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేది ఒక ప్రశ్న. ఎలా పెళ్లి చేసుకుని ప్రామిస్ చేస్తాడు అనేది ఇంకో ప్రశ్న. ఇప్పుడు ఈ సదరు మహిళకి అతనికి భార్య పిల్లలు ఉన్న సంగతి ఈమెకు తెలిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అతనికైతే తెలుసు కదా. ఇప్పుడు అతను కదా ఫాల్స్ ప్రామిస్ చేసింది, ఈవిడ నమ్మింది. ఈవిడ నమ్మడానికి ముందు అతను చెప్తే నమ్మిందా, చెప్పకుండా నమ్మిందా? ఈమెయితే ఊహించుకోలేదు కదా, ఈమెకేమి జబ్బు లేదు కదా, ఊహించుకునే జబ్బు చెప్తేనే కదా. కానీ కొంతమంది ఇప్పుడు మొన్న ఇలాగే ఒక డిస్కషన్కి వెళ్తే, ఇది జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి విషయంలో వెళితే అక్కడికి ఒక లాయర్ వచ్చాడు. అసలు అతనికి ఎంత ధైర్యం నాకు అర్థం కాల. అసలు ఎలా ప్రజల ముందుకు వచ్చి అలా ఎలా మాట్లాడతాడా
అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఈ మహిళలు ఎలా నమ్ముతారండి వాళ్ళని? అసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటే ఆ పెళ్లి చెల్లదు కదా. వీళ్ళు ఎట్లా నమ్ముతారు? అతను నమ్మి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? ఆమె 2 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈమె కూడా 5 లక్షలు ఇచ్చిందంట. మా కాదా మళ్ళీ రిటర్న్ చేశాడంటలే కానీ 2 కోట్లు ఎట్లా ఇస్తారండి? అసలు డబ్బులు ఇవ్వడం ఏంటండి అని మా వితండవాదం చేస్తున్నాడు ఆయన. ఆవిడదే తప్పు అంటాడు. ఈవిడికే తెలివి ఉండాలి. అసలు అతను నువ్వు నాతో ఉంటావా, నీ కేసు సరిగా చేస్తాను అన్నప్పుడు చెప్పు తీసుకుని కొట్టాలి అని మాట్లాడతాడు. ఏమంటే ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక బాధితురాలు భర్తనే ఏమీ చేయలేకే కదా నీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. అలాంటి బాధిత మహిళ పోలీసుని చెప్పు తీసుకు కొడుతుందా అండి? మనం ఆశించడానికి కూడా కొంచెం అర్థం ఉండాలి. ఒక మహిళకి ఎక్కడి నుంచి వస్తుందండి అంత ధైర్యం? అసలు మామూలు మహిళలు అంటే వేరు, పరిస్థితులన్నీ బాగున్న మహిళలు ఏమో నేను చెప్పలేను, కానీ ఒక బాధిత మహిళ ఆమెకి ఎట్లా అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే మగాళ్ళు అలాగే ఉంటారండి, ఆడవాళ్ళే నేర్చుకోవాలండి. అసలు నువ్వెవడివి మగాళ్ళు ఎలా ఉంటారని చెప్పడానికి? మగాళ్ళ తరఫున అలాంటి వెధవల్ని నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా ఏమంటారు, సరే వాడు చెప్తే చెప్పాడు, ఇవన్నీ ఎవరు నమ్మన్నారు, చుట్టూ తిరిగి ఆడవాళ్ళ దగ్గరికే తీసుకొస్తారు. అసలు ఇక్కడ మార్పు రావాల్సింది ఎక్కడ? ఇప్పుడు ఒక పోలీసు దగ్గరికి ఒక మహిళ వెళ్ళినప్పుడు, ఏమండి నేను మీ కోఆపరేట్ చేస్తాను, నేను మీతో ఉంటాను, మా ఆయన మీద మంచిగా కేసు పెట్టండి అని ఏ మహిళ అన్నా వెళ్తుందా? ఒకవేళ వెళ్ళిందే అనుకోండి, ఆ ప్రపోజల్ చెప్పిందే అనుకోండి, అసలు వాడు ఆఫీసరా లేకపోతే గేదెలు కాసుకునేవాడా? ఎట్లా నమ్ముతాడు? ఆవిడ ఆఫర్ ఇచ్చింది, ఈమె ఆఫర్ ఇచ్చింది అనుకుందాం పోనీ, ఆయన ఈమెని మభ్యపెట్టలా, ఈమె ఆయన్ని మభ్యపెట్టడానికి వెళ్ళింది. ఒక బాధితురాలు మభ్య పెడితేనే మభ్య పడిపోయేవాడు, నువ్వేం పోలీసు నాయనా? ఇది కదా మనం ప్రశ్నించాల్సింది. అంటే ఇప్పుడు అక్కడ తప్పు లేకపోయినా సరే ఒక మహిళ వచ్చేసేసి నీతో బెడ్ షేర్ చేసుకుంటాను అంది అంటే ఒక అమాయకుడిని నువ్వు కొట్టేస్తావా? లేదు, చట్టానికి అతీతంగా ఒకవేళ అతను నేరస్తుడైతే కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసేసి వాడికి నీ మంచినీళ్ళు పుట్టకుండా చేసేయగలుగుతావా? నువ్వు ఎంతవరకు చేయగలవు? చట్ట పరిధిలోనే చేయాలి. నువ్వు ఏం చేసినా నువ్వు చట్ట పరిధిలోనే చేయగలుగుతావు. నువ్వు అసలు ఒక బాధితురాలు నీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తోటి నీకు ఉండాల్సిన రిలేషన్షిప్ ఏంటి? అసలు ఒక పర్పస్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్కి ఉండే రిలేషనే ఉండాలి నీ మధ్యలో. ఒక పర్పస్ఫుల్ టాకింగ్ ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసరు ఒక బాధిత మహిళతోటి ఏం మాట్లాడాలో ఆమెకు భరోసా ఇచ్చేలాగా మాట్లాడాలి. అంతేగాని మీ ఆయన చంపేస్తాను, మీ ఆయన్ని పొడిచేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ తర్వాత నిన్ను ఇది ఒక స్వయంవరం లాంటిది, వాడిని ఓడించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేది ఇది పోలీసు ఉద్యోగమా? కాదు కదా. లేదు అనుకుంటే ఇవన్నీ చేస్తాను అని ఒక పొలిటీషియన్ చెప్తే అది పొలిటీషియన్ చేసే పని అది కాదు కదా. నువ్వు నిజంగానే ఆమె దగ్గర స్టఫ్ ఉంది అని అనిపించినప్పుడు, రేఖా కాంతారావు కూడా ఆమెతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాను, మీరు ఆ ఛానల్లో నా గురించి మీరు ప్రచారం చేద్దురు కానీ నా ప్రచార బాధ్యతలు మీకు ఇస్తాను అని అంటే కూడా తప్పేం లేదు. ఆ రిలేషన్షిప్ అంతవరకే ఉండాలి. ఒకవేళ నీకు పెళ్లి కాలేదనుకో, అనుకుందాం సపోజ్, పెళ్లి చేసుకుంటాను ప్రపోజల్ పెట్టావు అనుకో, అది కూడా ఏం తప్పు కాదు. కాకపోతే ఆమెకు కూడా పెళ్లి కాకుండా ఉండాలి. బోత్ ఆర్ అన్మ్యారీడ్ అయి ఉండాలి. అందుకని ఏం చెప్పినా మహిళలంటూ బయటకు వచ్చారు అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా చేస్తారు అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో మగవాళ్ళల్లో, ఇది చాలా తప్పుడు అభిప్రాయం. పైగా ఇంకోటి, ఇంతకుముందు మహిళల్ని అమ్మో నేను ఎవరికి చెప్తే ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో, నా పరువు పోతుందేమో, ఇట్లా ఆలోచించేవాళ్ళు మహిళలు. ఇప్పుడు మహిళలు అలా ఆలోచించట్లా. అందుకని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే కనుక ఇట్లా కేసులు అవుతూనే ఉంటాయి. పైగా కొన్ని వీడియోలు తీసుకోవటం, అవి దగ్గర పెట్టుకోవటం, అవి చూపించి బ్లాక్మెయిల్ చేయటం,
నువ్వు నాతోనే ఉండాలి. ఇది ఒక ప్యాటర్న్ లాగా తయారైంది. ఉదయ్ కృష్ణారెడ్డి అదే మాటలు, అలాగే వీడియోలు వాళ్ళ హస్బెండ్కి పంపించాడు కదా. మళ్ళీ జూబ్లీహిల్స్ సిఐ కూడా అదే కొన్ని వీడియోలు పెట్టుకున్నాడు. అవన్నీ ఏంటి, నువ్వు ఆలకేళ్ళకి పంపిస్తున్నావంట, అందులో నేను ఒక్కడనే కాదు నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు, నీ పరువు కూడా పోద్ది. ఈ బెదిరించడం చూసారా, బ్లాక్మెయిల్ చేయటం ఉందని చూసారా, ఇది చట్ట ప్రకారం నేరం. మామూలు వ్యక్తులు చేస్తేనే నేరం, ఇంకా పోలీస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ నేరం. నువ్వు నేరస్తుల్ని శిక్షించాలి కదా పోలీస్ అనేవాడు. మామూలు మనుషులు చేసినట్టు చేస్తే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అంటే ఇతని మీద ఒక బాధ్యత ఉంటుంది, ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే బాధ్యత ఉంటుంది. సరే ఏది ఏమైనా మగవాళ్ళ కాలం నడుస్తుంది, నడిపిస్తున్నారు. ఇవన్నీ ఫాల్స్ కేసులు అని చెప్పే మహానుభావులు ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఓహో నిజంగా ఆడవాళ్ళపైన అన్యాయం జరిగినా కానీ ఇది ఫాల్స్ కేసేమో అని మాట్లాడటం దగ్గరే ఆగిపోతుంది. అలా కాకుండా మగవాళ్ళు మారాల్సిన అవసరం ఉంది ఇక్కడ. నాకు ఒక మహిళ కనిపించింది అంటే ఆమె నా కోసమే బ్రహ్మదేవుడు పుట్టించాడు, నాకు భార్య ఉన్నప్పటికీ నన్ను రంజింపజేయటానికే ఈమె వచ్చింది ఈ లోకంలోకి, ఈమెకి ఇంతకంటే వేరే పని లేదు అనే ఆలోచన కలగడం తప్పు. ఆ దీంట్లో నాకు ఒక హక్కు ఉంది అని ఫీల్ అవుతున్నారు మగవాళ్ళు. ఆ హక్కు లేదు మీకు అని చెప్పటమే మన ఉద్దేశం, చట్టాల ఉద్దేశం. దీన్ని బ్రేక్ చేయకపోతే ఇలాగే నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఒకప్పటిలాగా ఆడవాళ్ళు కూడా నోర్లు మూసుకోవట్లేదు కాబట్టి ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కేసులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.